మహిళలకి సంబంధించినటువంటిది ఒక మహిళ ఇంకొక మహిళకి అత్యాచారం జరిగినా, అవమానం జరిగినా, లైంగిక వేధింపులు జరిగినా, మానభంగానికి ప్రయత్నించినా ఖండిస్తారు. కానీ ఒక మహిళ మరొక మహిళని ఒక మగాడి కోసం ఆహ్, పరువు తీసి రోడ్డు మీద పెట్టినటువంటి ఉదంతం ఇది. ఒక మహిళ ఇంకొక మహిళ పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందా అన్నటువంటిది చర్చకి రావాల్సినటువంటి అంశం. లక్ష్మీ చౌదరి అనే అమ్మాయి బాపట్ల జిల్లా రావినూతల గ్రామానికి చెందిన అమ్మాయి లక్ష్మీ చౌదరి. ఒంగోలు రంగు తోటకు చెందిన పూజిత. ఇద్దరు కూడా ఒక క్యాటరింగ్ సెంటర్‌లో పనిచేస్తారట. అయితే ఈ దరిద్రం ఏంటంటే ఆటో డ్రైవర్ సుబాని అనేవాడికి వీళ్ళిద్దరూ పడిపోయారు. ఇతను ఒక కేసులో ఒంగోలులో జిల్లా జైల్లో రిమాండ్ ఉన్నాడు. వాడు వెధవని తెలుసు, వాడు జైల్లో ఉన్నాడని తెలుసు. కానీ వాడి కోసం వీళ్ళిద్దరూ తగవబడుతున్నారు. ఇందులో భాగంగా లక్ష్మీ చౌదరి వెళ్ళి వాడిని కలిసి వస్తుందట, జైలుకి కూడా వెళ్ళి. ఈ అమ్మాయి వెళ్ళి కలిసి రావడం నచ్చని పూజిత అనేటటువంటి రెండవ అమ్మాయి వెళ్ళి ఈ అమ్మాయితో గొడవకు దిగేదంట. నీకేంటి వాడితో సంబంధం అంటూ, నీకెంత సంబంధం నాకెంత సంబంధం అని ఈ అమ్మాయి చదువు. అంటే వాడితో అక్రమ సంబంధాన్ని ఇద్దరు ఓపెన్గా చేస్తున్నారు అనమాట. లక్ష్మి మార్చుకోమని చెప్పి అడిగిందట. లక్ష్మిలో ఎలాంటి మార్పు కనిపించబోయేటప్పటికి తనతో క్యాటరింగ్ పనిచేసే చక్రి, నాని, వినయ్ అనే ముగ్గురితో కలిసి మిర్యాలపాలెం దగ్గర ఓ ఇంట్లో ఈ లక్ష్మీ చౌదరిని తీసుకెళ్లి బంధించిందంట. బట్టలెప్ప తీసేసి కొట్టి అదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ లక్ష్మీ చౌదరి తప్పించుకుని ఒంగోలు 2 టౌన్ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ఇప్పుడు దీని మీద విచారిస్తున్నారు. ఒక మహిళ ఇంకొక మహిళ పట్ల ఇంత దుర్మార్గంగా, అది కూడా ఒక దరిద్రుడి కోసం ఇంతగా చస్తారా అనేదే అర్థం కావట్లే.